హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చూడండి ఈ చేప ఏం చేపో చూడండి. ఇది ఒకరేమో బంగారు తీగ అంటుర్రు, ఒకరేమో గ్యాస్ కట్ అంటుర్రు. ఇచ్చిన వాళ్ళేమో ఊష్మ చేప అని చెప్పిండు. అయితే అది ఊష్మ కాదు, బంగారు తీగ అని కొంతమంది అంటుర్రు చూసినోళ్ళు. నేనైతే ఇది ఊష్మ చేప అని అనుకుంటున్నా. మరి మీరు ఏం చేపో దీన్ని కామెంట్ చేయగలరు. దీన్ని అయితే మంచిగా ఫ్రెష్గా కడిగి ముక్కలు చేసుకున్నా. అవి చూడండి, ఆ ముక్కలకు ఆ చేపలకు ఈ చేపలకు చాలా తేడా ఉంది. కట్ చేసడం ముక్క వేరే ఉంది, ఈ ముక్కలు వేరే అనిపిస్తున్నాయి. ఇదైతే నేను ఊష్మ చేప అనే అనుకుంటున్నా. ఇచ్చిన అన్న చెప్పిండు నాకు. ముక్కలు అయితే ఆటికిటికి చాలా తేడా ఉన్నది. నేను మంచిగా ఫ్రెష్ చేసి దాంట్లో జీలకర్ర, మెంతుల పౌడరు, ఇంత కారం, ఇవన్నీ ఫస్ట్ అయితే ఈ ముక్కలకు బాగా పట్టించి అట్లా కారం వేసుకొని బాగా పట్టియాలి. ముక్కలకు పట్టిస్తే ఆ ముక్కలు అయితే ఇక మంచిగా కొంచెం సేపు 10 నిమిషాలు ఉంచితే మంచిగా ఉంటాయి. అవి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కలుపుతున్నాను. అట్లా కలిపి పెట్టుకుంటే ముక్క అయినా మంచిగా ఉంటుంది. ఈ చేప అవి బొమ్మె చేపలు, బొచ్చే చేపల ముక్కలు అవి వెరైటీగానే ఉన్నాయి. వాటికి ఇటుకి మరి తేడా అయితే ఉంది. ఇది ఊష్మ చేప ఏంది అని అంటుర్రు. మెరిగిన చూడండి, అది ఊష్మ చేప ముక్కల లెక్కనే ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఇట్లా కలిపి పెట్టి చూడండి. ఇప్పుడు గిన అసలు ఏ చేపలలో ఇప్పుడు వెళ్ళొద్దు కానీ దీనికైతే వెళ్ళింది. ఇది వర్షాకాలం అప్పుడే వెళ్తుంది కదా, కానీ ఎంత వెళ్ళిందో చూడండి. దాంట్లో కోస్తే అది అంటారు, దాంట్లో చాలా వెళ్ళింది. నేనైతే పోపు చేస్తున్నా. నూనె పోపు గింజలు వేసి ఉల్లిగడ్డలు వేసి మంచిగా అవి ఎర్రగా అయిందాక నూనెలో మంచిగా గోలియాలి, పచ్చివాసన లేకుండా. ఇక చిన్న చేపలు అయితేనేమో నేను పులుసు మసలంగా వేస్తాను, కానీ ఈ పెద్ద చేపలు అయితే నేను పెద్ద చేపలు మంచిగా ఇట్లా తాలింపులు వేస్తే ఎందుకంటే కొంచెం ఈ ముక్కలు అంతా ఖరాబు కావు, వాటంతా అట్లా తాలింపు చేసి ముక్కలు అయితే అల్ల వేస్తాను నేను. ఏ చేపలైనా పెద్ద చేపలు అట్లా పెద్దగా ఉన్నాయి అట్లా వేస్తా. ఇంకా చిన్నగా ఉన్నాయి అయితేనేమో మంచిగా పులుసు మసాలా పెట్టి అట్లా ముక్కల మీదంగా పెద్ద చేపలు నూనెలో కొంచెం ఉడికించుకొని అట్లా చింతపండు రసం మంచిగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉడుకుతుందో. అవి కొంచెం గిన ఖరాబు కాదు, కొంతమంది అట్లా అంటారు కానీ ఖరాబు కాదు. ఇట్లా తాలింపులు వేసుకుంటేనే బాగుంటాయి. ఆ మాత్రం వాటితోటి వేయద్దు, అవి కొంచెం మసలంగా ఈ జనని పైన వేయాలి. వేస్తే మంచిగా కోడిగుడ్డులాగా అట్లనే ఉంటుంది ఖరాబు కాకుండా. తాలింపులు వేస్తేనేమో అదంతా గుడ్లు అని కూరలో మొత్తం చిక్కగా అవుతుంది. అట్లా కాకుండా ఇట్లా ఎప్పుడైనా ఉంటే ఆ ఉడికేటప్పుడు పైన వేస్తే మంచిగా అది ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉడుకుతుందో. ఆ జనగిన ఇక కొంచెం మసాలా వేసుకోవాలి, దాంట్లో వేసుకొని కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చులే, కానీ మాకు టైం అయితే లేదు, ఎప్పుడైనా ఉండేది కానీ అయిపోయింది. నేనైతే కొంచెం కరివేపాకు వేస్తున్నా. ఆ కరివేపాకు చింతపండు రసం సూపర్ ఉంటుంది మసులితే. చేపల కూర గిన టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో కూర అయితే. అదైనా చూడండి ఎట్లుందో, అది కొంచెం గిన ఖరాబు కాకుంటుంది. నేనైతే అన్నం పెట్టుకొని వేసుకుంటున్నా. అదే ఫస్ట్ నాకు అదంటే ఇష్టం. చేపలు అయితే మాకు వారానికి 2-3 సార్లు దొరుకుతాయి ఇక్కడ. ఎప్పుడు వచ్చినా నాకు షాప్ దగ్గరికి తెస్తారు. నేనైతే ఏ చేపల కూడా తీసుకుంటా. అదైనా చూడండి కొంచెం గిన ఖరాబు కాలేదు. ఈ తలకాయ అంటే ఇష్టం నాకు. మరీ తలకాయలు ఏరుకొని తింటా నేను. తలకాయ చూడండి, తలకాయ తింటే ఆరోగ్యానికి మంచిది. చూడండి ఫ్రెండ్స్ మా చేపల కూర, ఊష్మ చేపల కూర ఇదే ఫస్ట్ టైం వండడం గిన. చూడండి ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్ చేపల కూర. ఆ అయితే నేనైతే తింటున్నా. సూపర్. మీకు నచ్చితే కనుక ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్.
జనగిన కొంచెం ఖరాబ్ కాకుండా కోడిగుడ్లు అన్నట్టే ఉంది. బాయ్ ఫ్రెండ్స్.